13వ షెడ్యూల్లో విద్యా సంస్థల పురోగతి ఏంటి సార్? 13వ షెడ్యూల్ విద్యా సంస్థల దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్ఐటి, ఎయిమ్స్ విద్యా సంస్థలు, వైద్య సంస్థలు ఇట్లాంటివి సంస్థలు దాదాపు ఒక 11 సంస్థలు ఇవ్వడం జరిగింది. 11లో ఒక 9 కొంత అనుమతులు ఇచ్చి మీకు కన్స్ట్రక్షన్ కానీ వాటికి మేము మీకు అలౌ చేస్తున్నాము అనే రకంగా మాటలు చెప్పి వారు ఏం చేశారంటే 11లో 9 ఇన్స్టిట్యూట్స్ ఎయిమ్స్, ఎన్ఐటి ఇటువంటి ఉన్నాయి కదా, ఇటువంటి సంస్థలకు 9కి సంబంధించి అనుమతులు ఇచ్చి వాటన్నిటికి సంబంధించి మీకు అలౌ చేస్తున్నాను ఒక ఆశ కలిగించి, మీకు ఇందాక చెప్పాను కదా, ప్రతి ఒక్కటి కూడా ఒక ఫౌండేషన్ స్టోన్ వేయటము, రావటం, 2 ఫోటోలు కొట్టించుకోవటము, తర్వాత వెళ్ళటం, నిధులకి సంబంధించి ఏమీ మాట్లాడకపోవటం. సరే, ఇప్పటికి 4 సంవత్సరాలు అయిన తర్వాత దాదాపు 11,500 కోట్ల రూపాయల వర్త్ ల్యాండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి వీటికి నిర్మాణానికి సంబంధించి 11 సంస్థలకి ఇవ్వడం జరిగింది. అందులో 9కి వీరు అనుమతులు ఇచ్చి వాటి నిర్మాణానికి దాదాపు ఒక 11,750 కోట్లు అవసరమైతే ఇప్పుడు వరకు 680 కోట్లు మాత్రమే వాళ్ళు నిధులు విడుదల చేయడం జరిగింది. అంటే 4 సంవత్సరాల్లో 680 కోట్లు నిధులు విడుదల చేస్తే ఏ విధమైనటువంటి వేగంగా వాటిని పూర్తి చేస్తారు అనే సంశయం ఏర్పడింది. ఈ లోపల క్లాసెస్ విడిగా మేము బయట ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయ్యేటప్పుడు క్లాసులు నడుపుతామని చెప్పి నడుపుతూ ఏ అయితే ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో పెట్టి వాటిని నిర్వహణ వ్యయానికి సరిపోతున్నాయి, ఇక్కడ కన్స్ట్రక్షన్ పురోగతి సాగట్లేదు. ఒక ఇన్స్టిట్యూషన్స్ కంచీపురంలో నడుస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి ఇన్స్టిట్యూట్ క్లాసులు కంచీపురంలో ఎలా నడుస్తున్నాయి? కాంచీపురం ఎక్కడుంది? చెన్నై దగ్గర ఉంది, తమిళనాడులో ఉంది. అంటే మీ యొక్క చిత్తశుద్ధి ఏ విధంగా ఉందనేది స్పష్టంగా అక్కడ కనపడుతుంది. వీటితో పాటు ఒక 2 సంస్థలు, కేంద్ర విశ్వవిద్యాలయం ఒకటి, గిరిజన యూనివర్సిటీ ఒకటి. కేంద్ర విశ్వవిద్యాలయానికి అనంతపూర్లో స్థలం ఇచ్చాం, గిరిజన యూనివర్సిటీకి విజయనగరంలో స్థలం ఇచ్చాం. ఈ రెండింటిని కూడా పార్లమెంట్లో చట్టం చేసి దాని నుంచి ఇక్కడ ఏర్పాటు చేయాలి. మరి 4 సంవత్సరాల చట్టం ఎందుకు ఏర్పాటు చేయలేదు? చెయ్యకపోగా మొన్న బడ్జెట్లో ఇప్పటికే ఏదైతే నిర్మాణంలో ఉన్నాయో వాటికి సంబంధించి నిధులేమి చెప్పకుండా కేంద్రంలో చట్టం చేయాల్సిన ఈ 2 సంస్థలకి చట్టం చేయకుండా 2కి 2 10 కోట్లు 20 కోట్ల రూపాయలని కేటాయింపులు చేశారు. అంటే కేటాయింపు చేసినా చట్టం కాలేదు కాబట్టి దాన్ని వినియోగించుకోవడానికి అవకాశం లేదు. అంటే ఏ విధంగా వీళ్ళు వ్యవహరించారు అనేటటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా పదే చెప్పింది, అమరావతిలో ఎస్ఆర్ఎం, విట్టు రెండింటికి మేము స్థలం ఇచ్చి 1 ఇయర్ కాలేదు. ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి ఎంత వేగంగా ఎన్ని లక్షల స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ జరిగింది, క్లాసులు ఎట్లా జరుగుతున్నాయి, ఎంత వేగంగా జరుగుతున్నాయి. మరి వీరు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచేటటువంటి వారు ఈ నిధుల నిర్లిప్తత వల్ల కానీ వాటిని సరిగా చేయాలి అనేటటువంటి తపంతో ముందుకు వెళ్ళకపోవడం వల్ల కానీ ఈ విధంగా జరుగుతుంది. అదే పనిగా బీజేపీ నాయకులు కూడా చెబుతూ ఉన్నారు, 10 సంవత్సరాలు మాకు సమయం ఉంది కదా, 4 సంవత్సరాల్లో 680 కోట్లు ఇచ్చి మీరు దీనివల్ల ఏమవుతుంది? నిర్మాణ వ్యయం కూడా అబ్నార్మల్గా పెరిగే ప్రమాదం కనబడతా ఉంది. అంటే కావాలని చేయనట్టు, చేసినా పురోగతి లేకుండా ఉండేటట్టు వీళ్ళు చేయటం జరిగింది ఈ విద్యా సంస్థలకు సంబంధించి కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.